మరో బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో స్టెల్లా షిప్ ని పరిశీలించినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. 5 శాఖలతో కూడిన బృందం షిప్ లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. 1320 టన్నుల పీడీఎస్ రైస్ గుర్తించినట్లుగా తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాళ్లకి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్లో మన కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది. ఆ రోజు ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్. ఐ నీడెడ్ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో కన్సైన్మెంట్ని, ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకుని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది 5 హ్యాచెస్లో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ 4000 టన్స్ ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉన్నింది. ఆ 4000 టన్స్ సంబంధించి 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 టన్స్కి అదనంగా, సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 టన్స్ కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనం ఇక్కడ టెస్ట్ చేసిందని, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్లో, హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. అష్యూర్ బాజ్ ఓనర్స్ కానీ, లేబర్ కానీ, తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ, దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆల్వేస్ బీ సపోర్టింగ్ దెమ్. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఎంవి స్టెల్లా అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్లో మన కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది. ఆ రోజు ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్. ఐ నీడెడ్ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు. థ్యాంక్ యూ గాయత్రి. చూసుకుంటే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే మరి కొద్దిసేపటి కింద మీడియా కాన్ఫరెన్స్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను అయితే పాటిస్తున్నాం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మనం ఏదైతే ఉందో కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ను పరిశీలించి అనంతరం కొన్ని ఆదేశాలు అయితే సూచించారు. ఆదేశాల అనుగుణంగా కూడా మేము మొత్తం కూడా పోర్టుకు సంబంధించిన మొత్తం ఏదైతే ఉన్నాయో మొత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా పోర్టుకు వెళుతున్న ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రతి దాని మీద కూడా నిఘా పెట్టాం. అదేవిధంగా ఇంపోర్ట్ ఏవైతే ఇంపోర్ట్ అవుతున్నాయో ప్రతి ఒక్క దాని మీద కూడా ఆ దిగుమతుల గురించి ఆరా తీస్తున్నాం. దానికి సంబంధించిన లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో లెక్చర్స్ పరిశీలిస్తున్నాం. ఈ మేరకు కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అవుతున్న ఆ దిగుమతి అవుతున్న గూడ్స్ మీద ప్రతిరోజు కూడా నిఘా పెట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎటువంటి అసాంఘిక శక్తులు చొరబడకుండా మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. కాకినాడ నుంచి ఏవైతే ఎగుమతులు అవ్వాలనే దాని మీద అయితే పూర్తిగా మేము అక్కడ కొన్ని టీములు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి కలెక్టర్ చెప్పారు. మన స్టెల్లా L1 పనామా నౌకలో మొత్తం 600 టన్నులు రేషన్ బియ్యాన్ని అయితే గుర్తించాం. గతంలో తాను తనిఖీ చేసినప్పుడు 640 టన్నులు రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ చెప్పారు. మొన్న ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన అనంతరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ఆ కమిటీలో 5 శాఖలకు చెందిన అధికారుల బృందాన్ని అయితే మాత్రం పంపించడం జరిగింది. అది 5 శాఖలో ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా సివిల్ సప్లై, అదేవిధంగా మెరైన్ పోలీసులు, అదేవిధంగా కస్టమ్స్, మొత్తం 5 బృందాలుగా అయితే ఏర్పాటు అయ్యి అక్కడ తనిఖీలు అయితే నిర్వహించాం. ఈ తనిఖీల నిమిత్తం మొత్తం కూడా 12 రకాల బియ్యం శాంపిల్స్ అయితే మాత్రం సేకరించాం. దానికి సంబంధించిన 12 రకాల బియ్యం శాంపిల్స్ ను మొత్తం శాంపిల్స్ మొత్తం కూడా ల్యాబ్ కు పంపించడం జరిగింది. ల్యాబ్ లో మొత్తం పరీక్షల అనంతరం కూడా 600 టన్నులు రేషన్ బియ్యం నిల్వలు అదనంగా ఉన్నాయని చెప్పి అందులో మాకు రిపోర్ట్ వచ్చింది. ఏదైతే ఉందో మేము సీజ్ చేసినప్పుడు 680 టన్నులు మాత్రమే గుర్తించాం. ఈ మొత్తం ఆ షిప్ లో ఉన్న బ్యాటరీలో షిప్ లో ఉన్న మొత్తం కూడా శాంపిల్స్ తీసి మేము ల్యాబ్ కు పంపించిన అనంతరం కూడా మొత్తం శాంపిల్లో 680 టన్నులకు పైబడి రేషన్ బియ్యం నిలువలు ఉన్నట్టయితే మాత్రం
అదనంగా ఉన్నట్టయితే రిపోర్ట్ లో తేలింది. మొత్తం చూసుకుంటే 13,020 టన్నులు రేషన్ బియ్యం షిప్ లో ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది. మొత్తం ఈ రేషన్ బియ్యం నౌకలో 3 కంపార్ట్మెంట్ లో గుర్తించడం జరిగింది. మొత్తం 13,120 టన్నుల రేషన్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్స్ చెందినవిగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన మిల్లర్స్ పంపించిన అది ఎగుమతికి సిద్ధం చేశారని చెప్పేసి సత్యం బాలాజీ రైస్ నుంచి అయితే మాత్రం ఇక్కడ మనకి లెక్చర్ లో అయితే మాత్రం నోట్ చేసి ఉంది. దీనికి సంబంధించి బిల్స్ కూడా వారు సత్యం బాలాజీ రైస్ మిల్ నుంచి ఎక్స్పోర్ట్ అయినట్టయితే తెలుస్తుంది. గోదాముల నుంచి రేషన్ బియ్యం సరఫరా అయింది అనే దాని మీద విచారణ ముమ్మరం చేసాం. అంటే సత్యం బాలాజీ గోదాముల నుంచి ఏ విధంగా ఏ రేషన్ మిల్లు ఏ మిల్లర్స్ నుంచి రైసు సత్యం బాలాజీ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి వీరు ఎలా షిప్ ఎలా ఎక్స్పోర్ట్ చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిగా బిల్స్ అయితే పరిశీలించడం జరుగుతుంది. మొత్తం ఏదేమైనప్పటికీ రేషన్ బియ్యం నౌక నుంచి అయితే మాత్రం 48 గంటల్లో మొత్తం ఇప్పుడు సీజ్ చేసిన బియ్యాన్ని అయితే మొత్తం దిగుమతి చేస్తాం. 48 గంటల్లోగా అందులో ఉన్న బియ్యం మొత్తం పీడిఎస్ బియ్యాన్ని అయితే దిగుమతి చేస్తాం. అనంతరం కూడా ఆ షిప్ ని అయితే పంపించే ఏర్పాటు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు 12,000 పైగా బియ్యం నిలువలు నింపిన స్టెల్లా నౌకలో గమ్యస్థానానికి అంటే ఇప్పటి వరకు ఏదైతే ఉందో అది పీడిఎస్ రైస్ మాత్రమే దింపేసి మిగతా ఉన్న 12,000 రైసు బాయిల్డ్ రైస్ ను బియ్యాన్ని నిలువలు నింపి స్టెల్లా నౌకను గమ్యస్థానానికి అయితే పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పారు. దీంతో పాటు మరి కొన్ని రోజులు సమయం పట్టొచ్చు. దానికి కొంత సమయం తీసుకున్న తర్వాత అవి దిగుమతి పీడిఎస్ రైస్ దిగుమతి అనంతరం కూడా అందులో ఉన్న లగేజ్ ను ఫుల్ చేసి షిప్ ను పంపించడానికి కొంత సమయం పడుతుందని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేశం నుంచి రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి కాకుండా అన్న లక్ష్యం మీద అయితే మొత్తం యంత్రాంగం అయితే కాకినాడ జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి కలెక్టర్ చెప్పారు. కోర్టులో నిబంధనల ప్రకారం ఎగుమతులు చేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. అంతేగాని అసాంఘికంగా ఎటువంటి పీడిఎస్ రైతులు తరలిస్తే మాత్రం ఊరుకునే లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాంకరేజ్ పోర్ట్ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతికి అయితే మాత్రం ఇప్పుడు 12 షిప్లు రెడీగా ఉన్నాయి పోర్టులు. ఈ 12 షిప్లు కూడా ఇప్పుడు లోడింగ్ వచ్చాయి. అంటే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఎటువంటి దిగుమతులకి అయితే మాత్రం పబ్లిక్ గా చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే మేము ఏర్పాటు చేసాం. ఇప్పుడు రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.